తెలంగాణ అమ్మవైతావు అంటే ఏందో అనుకున్నాం కానీ పార్టీ పెట్టిన కొన్నొద్దులకే గిట్లా మాట్లాడతావని అస్సలు అనుకోలేక నువ్వు బయటికి రాకుండా మాట్లాడుకుంటున్న దానికంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పుడు. ఆ పిల్లగాడు నిజంగా రాజకీయాల్లో లేడేమో కానీ రాజకీయ పలుకుబడి ఉన్నది కదా మంచిగానే. నీకెందుకు పర్సనల్గా నచ్చుతలేదక్క? మీరిద్దరు ఒకటే పాట అయితే కాదు కదా. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. అక్క, అసలు నువ్వు మైకుల ముంగడికి ఎందుకు వచ్చినావు అక్క? ఆ 4 రోజులు కనబడకుండా ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటాం మంచుకుంటు కదా అక్క. సరే అయితే అమ్మ కదా, మస్తు పనులు ఉంటాయి, ఈ బండి భగీరథ్ ముచ్చట మీద మాట్లాడే టైం లేదు కావచ్చు అమ్మకు అని అనుకొని ఊకునేటోళ్ళు. కానీ నువ్వు బయటికి రాకుండా మాట్లాడుకుంటున్న దానికంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పుడు. ట్రోల్ చేస్తున్నారు మస్తుగా. సరే అత్తే వచ్చినావు, మాట్లాడితే మాట్లాడను, కానీ ఇవే మాట్లాడక. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. సరే, బీఆర్ఎస్ వాళ్ళది అత్యుత్సాహమే అనుకుందాం జరంతసేపు. మరి పోక్సో కేసుల మైనర్ అయిన ఆడపిల్ల ఫోటోలు, వీడియోలు ముఖం కనబడేటట్టు బయట పెట్టిన బండి సంజయ్ వాళ్ళ బలగం ఏంది? వీళ్ళది అత్యుత్సాహం అని మాట్లాడిన నువ్వు వాళ్ళది అరాచకం అని ఎందుకు మాట్లాడతలేవు? అంటే బాధితురాలు తరపున మనకు నచ్చని పార్టీ మాట్లాడుతున్నాయి కాబట్టి ఆ బాధితురాలు ఫోటోలు, వీడియోలు బయటికి ఇడిచినా పర్లేదు అంటావు, అంతేనా? తప్పుడు పని చేసిన ఇడిచిపెట్టి తడక తీసిన తప్పు అన్నట్టు ఇట్లా మాట్లాడుతుంది, ట్రోలింగ్కు సిక్కుతేవి. అసలు నీ పార్టీ లైన్ ఏందక్క? అంటే అమ్మాయిని బాధితురాలు అను, లేకపోతే బండి భగీరథ్ను బాధితుడు అను, కానీ ఈ రెండు మాట్లాడకుండా బీఆర్ఎస్ ను మాట్లాడుతున్నావు చూడు. వాహ్, సూపర్ స్ట్రాటజీ అక్క నీదైతే. అక్కడ స్పేస్ లేదు కానీ నువ్వు క్రియేట్ చేసుకున్నావు. ఇంకో మంచి ఆనుమతితో విడిచినావు కదా అక్క. ఒకసారి గది కూడా ఇందా మాకు. ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్ గా నచ్చని అంశం. నీకెందుకు పర్సనల్ గా నచ్చుతలేదక్క? మీరిద్దరు ఒకటే పార్టీ అయితే కాదు కదా. నీ పార్టీ నీదే, గైన పార్టీ గైనదే. అంటే పార్టీలు వేరైనా కానీ రాజకీయంలో ఉన్నారు కాబట్టి మీరు ఒకటేనా? జనాలు ఎటన్నా పోనీ కానీ లీడర్లం ఒకటే అంటున్నట్టేనా అక్క నువ్వు? అయినా రాజకీయాల్లో లేని పిల్లగాని మీద పర్సనల్ అటాక్ చేయొద్దా? అంటే రాజకీయాలు ఉన్నోళ్ళ మీద పర్సనల్ అటాకులు చేయొచ్చా? ఓ గందుకేనా మొన్న కేటీఆర్ అన్న మీద బండి సంజయ్ అన్న పర్సనల్ అటాక్ చేస్తే ఏం మాట్లాడలే నువ్వు? అట్లనే రాజకీయాల్లో లేడు కదా అని ఏం చేసినా సమర్థించుకుంటా, ఏమనుకుంటా పోవాలా అక్క? రాజకీయాల్లో లేడు కదా అని క్రైమ్ చేస్తే క్రైమ్ కాకుండా పోతుందా? ఆ పిల్లగాడు నిజంగా రాజకీయాల్లో లేడేమో కానీ రాజకీయ పలుకుబడి అయితే ఉన్నదిగా మంచిగానే. గందుకే ఇప్పటిదాకా ఓ అడుగు ముందరికే పడుతుంది గా కేసులా. మీదికేంచి నువ్వేమో గిట్ట మాట్లాడుతున్నావు. తెలంగాణ అమ్మవైతావు అంటే ఏందో అనుకున్నాం కానీ పార్టీ పెట్టిన కొన్నొద్దులకే గిట్లా మాట్లాడతావని అస్సలు అనుకోలేక అని అనబట్టిరు ఈ ముచ్చటకైనా కొందరు సోషల్ మీడియా పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.